మదర్ సాంగ్ మీద చాలామంది వీడియో చేయమన్నారు. ఈ వీడియో అయితే చేశాను. మీకైతే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ హార్ట్ టచింగ్గా అనిపిస్తే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చూసినాక మీకు ఒకవేళ హార్ట్ టచింగ్ అనిపిస్తే ఈ వీడియో కామెంట్ అయితే చేయండి, ఎలా అనిపించిందో. ఒక లైక్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటలేరు. ఇక్కడ నేను చిన్న డెమో అయితే చూపిస్తాను మీకు. డెమో చూశాక ఎలా చేసుకోవాలని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, చూశారు కదా ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో టెంప్లెట్ ఇస్తాను, అదైతే ట్రై చేయండి. టెంప్లెట్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ అనేది కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఆ రెండు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మీకు కొన్ని అంటే ఒక కొటేషన్ అనేది ఇచ్చాను మీకు. ఒకవేళ మీకు ఈ కొటేషన్ నచ్చకపోతే వేరే కొటేషన్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ని ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నేమ్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తీసేసి మీరు నేమ్ చేంజ్ చేసుకుందామన్నా చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోండి చూసుకొని. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు, ప్రాసెస్ కూడా అంత ఏముండదు. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మనకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు జస్ట్ ఒక ఫోటో మీద ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి, సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాం, ఒక్క నిమిషం వెయిట్. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఫోటో తగ్గట్టు ముందు పైన కింద కట్ అయినా కూడా కొంచెం చూసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. జస్ట్ ఏముండదు, ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. ఇంత ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ ఫోటో మొత్తం రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత మీకు పైన ఆర్మా సెలెక్ట్ చేసుకుని పైన ఆర్మా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సాంగ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్కి ఎండ్ అయ్యే ముందు ఒక లైక్ చేసుకొని అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.